ఒకటో తారీఖు అప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తే ఇప్పుడేమో ఈ వెర్షన్‌కి ఇలాగ చేస్తున్నారేమో మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటండి? అమ్మో ఒకటో తారీఖును దీనికి. అమ్మ ఒకటో తారీఖులో వెంకటేశ్వర ఉంటారు, దీంట్లో వెంకటేశ్వర ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటారు, అక్కడ దేవుడు ఉంటారు. అంటే కొన్ని కొన్ని ఫిలిమ్స్ అమ్మ ఒకటో తారీఖు అక్కడ బాధలు కష్టాలు మిడిల్ క్లాస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాధలు పడినప్పుడు ఎవరిని దేవుడిని ఒక ప్రతిదీ దేవుడు గుర్తొస్తూ ఉంటారు కదా. దేవుడా నాకు ఏదో ఒకటి చెయ్యి, మన గుడికి వెళ్తే అన్ని కోరికలు కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కోరికలు కోరుకుంటాం. అట్లాగే ఒక భక్తుడు ఒక భగవంతుడిని ఏం కోరుకున్నారు, ఆ భగవంతుడు నిజంగా భక్తికి మెచ్చి ఈయనకి ఏమి ఇచ్చాడు అనేది ఆ టైప్ ఆఫ్ ఫన్నీగా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అనేది మీ ధర్మం, అది మేము ఇచ్చినా కూడా అటువంటి అన్ని అన్ని చాలా మంచి మంచి డైలాగ్స్ చాలా బాగుంటాయి. సో దానికి దీనికి చాలా డిఫరెంట్. అంటే లైన్ మిడిల్ క్లాస్ అనే తప్పితే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదేమో సెంటిమెంట్ సినిమా, ఇదేమో ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక ఫ్యామిలీ ప్రశ్న అన్న. ఇప్పుడు ఇందాక లయ గారితో చూసినప్పుడు ఉమెన్స్ టాపిక్ తీసుకున్నప్పుడు ఇంట్లో కూడా అలానే ఉంటుందా పరిస్థితి అన్నట్టుగా అనిపించింది. మీకు ఎవరికే మీకు ఆర్చిలు గీచిలు ఏముండదు. అలా ఏముండదు. మీ అబ్బాయి హీరోగా వచ్చి చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఫైనల్గా మొత్తానికి మీకు కూడా హీరో ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు చాలా నాకు కూడా హీరో ఛాన్స్ వచ్చిందంట. చాలా హ్యాపీగా ఉంది. హీరో విలన్ నుంచి హీరో, 100 సినిమాలు హీరో చేసిన నుంచి తర్వాత విలన్ నుంచి హీరో, క్యారెక్టర్ అన్ని రకరకాల. నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఏంద్రా ఇది పరిస్థితి అని. అదే ఇందాక మీరు చెప్తుంటే కొంచెం ఎమోషనల్గానే అనిపించింది. నేను ప్రతిసారి గెస్ట్గా వస్తున్నాను, ఈ ఒక్కసారి మాత్రం నేనే హీరోగా వచ్చాను అనేది ఇప్పుడు అరే నిజమే కదా అనిపించింది. నిజమే కదా. అదే అదే ఆ ఫీల్ నిజంగా. అంటే ఈ మధ్య మీరే చూసుంటారు కదా, చాలా సినిమాల గెస్ట్గా వచ్చాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే నేను ఈ మధ్యలో మెయిన్ లీడ్ కోటబొమ్మళి పిఎస్ అవుట్ చేశాను. కోటబొమ్మళి పిఎస్ తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్గా ఇదే చేయడం. మిగతా అన్నీ మీకు తెలిసిందే ఏమేమి సినిమాలు చేస్తున్నాను అనేది. యా, ఎంజాయ్ హీరోగా. నాగేశ్వర రెడ్డి గారు మిస్టర్ మిడిల్ క్లాస్తో వస్తున్నారు మళ్ళీ. చాలా చాలా బాగుంది టీజరు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి గారు శ్రీకాంత్ గారు సార్, ఒకప్పుడు మన ఇండస్ట్రీలో ఇన్ఫ్యాక్ట్ మీ ప్రైమ్ టైం అన్నట్టు సినిమాకు కూడా ప్రైమ్ టైం. చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా. ఇప్పుడంతా ఏంటంటే సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి. మీలాంటి వాళ్ళకి కూడా విలన్ రోల్స్ ఇచ్చేసి సీరియస్ రోల్స్ చేపించేస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, చాలా ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి సరే? థ్యాంక్ యూ మీరు ఆ మాట అన్నందుకు. ఎందుకంటే చాలా నేనే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు మనకు ఉండండి, బట్ కాలానికి తగ్గట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావు గారి సినిమాలు చూస్తే ఆయన మనకి ఒక్కళ్ళే ఉన్నారు. యా చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ అప్పట్లో ఈవి గారు ఆ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ ఆడియన్స్ చూస్తారండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ ప్రూవ్డ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ పాన్ ఇండియా లాగా అయ్యి అటు ఇటు కొంచెం చిన్న అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడియన్స్ ఏది చూస్తున్నారో తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ ఓటీటీ మూవీస్ బిహైండ్ వెళ్ళిపోయి అనుకుంటున్నాను. బిహైండ్ అంటే ఇది చూస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలంటే ఇదివరకులాగా 30 days 40 daysలో మేము ఫిల్మ్ ఫినిష్ చేసేసి చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గర నుంచి దాని బడ్జెట్ పెట్టాలంటే ఒక చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి నేను సినిమా చేశాను అనుకోండి, నాకు బడ్జెట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఆ బడ్జెట్ని వెళ్ళాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు ఇదివరకు అయితే గోదావరి డిస్టిక్ వెళ్ళి చక్కగా సినిమాలు చేసాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక వేరే సాటికి వెళ్ళి రిచ్నెస్ అనేది బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాలకి కామెడీ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది కూడా ఒక ప్రాబ్లం. సరే అది పక్కన పెడితే పెద్ద సినిమాల్లో మీరు చూస్తే పెద్ద హీరోలు చేసే సినిమాల్లో కూడా కమర్షియల్ సినిమాల్లో కామెడీకి ఒక ట్రాక్ ఉండేది. కనీసం 1-2 ట్రాక్లు ఉండి మధ్య మధ్యలో సీరియస్ ప్రొసీడింగ్స్ మధ్యలో కూడా అక్కడక్కడ నవ్విస్తా వెళ్ళిపోయేవారు. ఆ ట్రాక్ సినిమాలకు సంబంధం లేకుండా కూడా ట్రాక్లు రాసేవారు ఒక్కొక్కసారి. ఇప్పుడు అది కూడా పోయింది కదా సార్ మొత్తం అంతా. అంతేగా మరి పోయింది. దాన్ని ఏం చేద్దాం తెలియట్లేదు మరి.
ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. నాగేశ్వరరెడ్డి గారు. బాగా మళ్ళీ మారాలని కోరుకుందాం, వస్తాయండి డెఫినెట్గా ట్రాక్స్, అంటే దాన్ని బట్టి 100% ఒక్కోసారి ఒక్కో 100%. సిచ్యువేషన్. నాగేశ్వరరెడ్డి గారు. ఆ. భగవంతుడు మానవ రూపంలోకి వచ్చేది అనేది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా తెలుగు సినిమాల్లో కానీ. అవును. సో అలాంటి దానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాని జోడించి తీసుకొచ్చారు. అవును. సో ఇప్పుడున్న జంజీ ఆడియన్స్కి ఇది ఎలా కనెక్ట్ చేస్తారు? జంజీ కూడా కంపల్సరీ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమాలో మీరు చూసిన బాక్స్ ఉంది కదా, బాక్స్ని మించి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ అరే మనకు కూడా కావాలరా ఇది అని జంజీనే ఫస్ట్ అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉంటారు, మనం కాదు. వాళ్ళకి ప్రేమ ప్రాబ్లమే, డబ్బులు ప్రాబ్లమే, ఇంట్లో ప్రాబ్లమే, ఫాదర్ మదర్తో ప్రాబ్లమే, చదువుతో ప్రాబ్లమే, లెక్చరర్స్తో ప్రాబ్లమే, వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రాబ్లమే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎంటర్టైనింగ్ ప్రాబ్లమ్స్ నేను అంటుంది ఫేస్ చేసేదే జంజీ. తర్వాత ఈ సినిమా బాగుంటే జంజీ ఈ సినిమా జంజీ అని, ఈ సినిమా ఫ్యామిలీ అని, ఈ సినిమా మాస్ అని దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. దీన్ని నమ్ముతా నేను. కృష్ణారెడ్డి గారి దగ్గర చూశాను, అది ఈవి గారి దగ్గర చూశాను. తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటర్టైనింగ్ అండ్ మాసే కదా. వెంకటేష్ బాబు గారి సినిమా, చిరంజీవి గారి సినిమా మన ఎంటర్టైన్మెంటే కదా. మరి బాక్సులు బద్దలైపోయాయి, రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి కదా ఎంటర్టైన్మెంట్కి. కాబట్టి అది యూత్ చూడకుండా జరగదు కదా. సో సినిమా బాగుంటే దట్స్ ఇట్, అందరు చూస్తారు. వెంకటేశ్వర స్వామిగా మన రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక ఎవరిదండి? చాలా బాగున్నారు. ఈ ఈ సినిమా